చిలుకూరుపేటలో ఏదది ప్రజాగలం, అప్పుడేమో యువగలం, ఇప్పుడు ప్రజాగలం అని పెట్టారు. చిలుకూరుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. టోటల్ వీక్నెస్ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగలం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం. ఒకటి, జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళా తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాగలం తర్వాత ఒక అభద్రతాభావం. నీ జీవితం అంతా అభద్రతాభావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. నా తెలియగడుతున్నాయా నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. ఆయన కుమారుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడెప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ, అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు నీ కుమారుడి వయసున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో సింగిల్గా రాలేకపోతున్నావే. ఇది నీ వైఫల్యం కాదా? ఇది నీ అభద్రతాభావం కాదా? ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతాభావం, ముగ్గురితో కలిసి వస్తున్నా అప్పుడో అభద్రతాభావమే. ఇంకెవరు లేరు, లేదా అని కూడా కలుసుకుంటావు కొన్ని నలుగురు ఉంటే. నీ మొత్తం రాజకీయం అంతా ఈ 5 సంవత్సరాలు అభద్రతాభావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. ఏమైనా తెలియగెడతాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితంలో. నీ దుంపదగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతాభావం కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. ప్రజాగళంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్లో మైకు సరిగా పనిచేయకపోతే, ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే, అది పని చేయకపోతే అది భద్రతాలోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే. ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయే. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అది కూడా ప్రభుత్వ భద్రత లోపమా? ఇది సరుకు లేకే కదా, నీ పార్టీకి సరుకు లేదు, ముగ్గురు కలిసినా సరుకు లేదు, జనం రాలేదు, చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవరి మీద నెడదాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడదామా? ప్రభుత్వం మీద నెడదామా? పోలీసు యంత్రాంగం మీద నెడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మేము ముగ్గురు కలిసినా జనం రావడం లేదు, ఏమిటి కారణమని ఆలోచించుకునే పరిస్థితిలో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. దాంతోపాటు ఎక్కడ చూసిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అదేంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేనంట. అవును, అవి చెరపగలవేమో, కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యేమన్నా చెరిపేస్తావేమో దొంగచాటు వెళ్ళి. కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్.
మేము ఒప్పుకుంటాం. నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి, చాలా చూసావు, చాలా చక్రాలు తిప్పానని చెప్పావు. దట్ ఈస్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు లేకపోయినా ఇది మ్యానిపులేటర్. నీకు ఒక్కటి మనవి చేస్తున్నా, ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు, మరిచిపోకు. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా, పిచ్చోడా, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దాని అడుగుతా ఉన్నా. 3 కాదు 3,00,00,000 మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు, అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు. జూన్ 4 కదా, జూన్ 4వ తారీఖున చూస్తావు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండాగుతుంది. నీకు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద జల్లినా, మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు జల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవరి సాధ్యమో కాదని మనవి చేస్తున్నా. చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఎవడి మీదో నెట్టేసేది, నడవలేక దారి ఒకడన్నా అంటే ఒకడెవడు వెనక. ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను, నీ మైకు పనిచేయకపోతేను ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బుద్ధి వాళ్ళంతా ఆ ఆంధ్రజ్యోతి ఈనాడులో వైఫల్యం, భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చిలకూరుపేటలో ప్రజాగలం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో కోర్స్ త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, కోడ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన 175 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకేం పని. ఒక విషయం మనం చేస్తున్నా, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి సభలపైన కుట్రలు చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మనం చేస్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 4 సిద్ధం సభలను నిర్వహించాం. ఎంత అద్భుతంగా నిర్వహించాము, ఎంత అద్భుతంగా ప్రజలు వచ్చారు, ఎంత అద్భుతంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం. మీకున్నటువంటి టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం. మీరు నిర్వహించారే, జెండా సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి. ఇవాళ చిలకూరుపేటలో ప్రజాదళాన్ని నిర్వహించారు మీరు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి నిర్వహించారు. అసలు ఈ 2 సభలు కూడి మా ఒక్క సభతో పోల్చగలరా మీరు? ఒక్క సిద్ధం సభలో ఈ 2 సభలు కూడిన 20 కూడా లేదు. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. కారణం ఒక్కటే, ప్రజాబలం. జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే ప్రజలు తరలి వస్తున్నారు. మీ ఉమ్మడి సభలంటే ప్రజలు తరలి రావడం లేదు, తోలినా రావడం లేదు. మీ మీద ప్రేమ లేదు, ఎందుకంటే మీ పరిపాలన వారికి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది, కారణం వారి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. 2,72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అకౌంట్స్ లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప. అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమిస్తారు. ఎంత దూరమైనా ఆ ప్రయాణం చేసి ప్రజలు వస్తారు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనించక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్